ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఇచ్చుము. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, కొన్నిసార్లు మనము మన సొంత ఆలోచన చొప్పున నడుచుకుంటూ దేవునిపైన ఆధారపడము. అలాంటప్పుడు మనము కొన్ని ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. తద్వారా మనము విచారపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనము మన సొంత ఆలోచనల చొప్పున కాకుండా మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి ఉంటామో తప్పకుండా దేవుడు మన యొక్క మార్గాలు, మన పనులు సక్రమంగా జరిగిస్తాడు. అవును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అవును. మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తన అంతా కూడా ఆయన యొక్క అధికారం కింద ఉండేటప్పుడు తప్పకుండా ఆయన మన మార్గాలు సరళపరుస్తాడు. ఒకవేళ ఏవైనా కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ తుదకు అవి సమాధానంగా ముగించబడతాయి. నీవు సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తావు. కనుక ప్రియులారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తిల్ల చేయనుగాక. ఆమేన్.